ఏపీ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారబోతోంది. వెలగపూడిలో నూతన నివాసం ఏర్పాటు చేసుకునేందుకు నారా, నందమూరి కుటుంబాలతో కలిసి బుధవారం శంకుస్థాపన చేయబోతున్నారు. చంద్రబాబు ఇంటి పనులు మొదలయ్యాక చుట్టుపక్కల మరికొందరు తమ నిర్మాణాలను ప్రారంభిస్తారని ఆశిస్తున్నారు. హైదరాబాద్కే చంద్రబాబు నివాసం పరిమితమని విమర్శించే వారికి చెంపపెట్టుగా అమరావతిలో సీఎం ఇల్లు ఉండబోతోందని రాజధాని రైతులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి పరిధిలోని వెలగపూడిలో చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణంపై ఐ న్యూస్ ప్రతినిధి హరీష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక నివాసం, వ్యక్తిగత నివాసానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు వేగవంతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి ఇంటికి వెళ్ళేటువంటి మార్గానికి సంబంధించినంత వరకు కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఇందుకు సంబంధించి ఆయన రాకపోకలు సాగించేటువంటి రహదారికి సంబంధించినటువంటి అంశాలు మినిమం 3 రహదారులు, అంటే విఐపికి సంబంధించినటువంటి సెక్యూరిటీ కావడం, జెడ్+ సెక్యూరిటీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావడంతో ఆయనకు సంబంధించినటువంటి రాకపోకలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా అధికార యంత్రాంగం తమ పరిధిలో తీసుకుంటుంది. ఆయన వచ్చి వెళ్ళేటువంటి రహదారిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. అందులో భాగంగానే యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించినటువంటి రాకపోకలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఆయన ఏర్పాటు చేసుకోబోతున్నటువంటి నూతన నివాసానికి సంబంధించి ఒకవైపు సచివాలయం, ఇంకోవైపు హైకోర్టు. ఇప్పుడు నా వెనకమాల ఉంది హైకోర్టు. ఈ రహదారి మీదగానే ఇప్పుడు ప్రజెంట్ హైకోర్టుకి సంబంధించినటువంటి రాకపోకలు కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే రహదారి ప్రజెంట్ ఇప్పుడు మనం చూసినటువంటి రహదారి మీదగానే చంద్రబాబు నాయుడు నిత్యం రాకపోకలు సాగించాల్సినటువంటి ఉంటుంది. దీంతో యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే అధికారిక నివాసం, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, పెద్ద ఎత్తున భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కూడా ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్ళేటువంటి మార్గాలన్నిటిపై కూడా అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెడుతూ ఉంటుంది. ఆయన రాకపోకలు సాగించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా రెడీ చేసి ఉంచుతారు. ఎందుకంటే జెడ్+ సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి కావడంతో ఆయన ఒకే రహదారిలో వెళ్ళడం, ఒకే రహదారిలో రావడానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా రాకపోకలు సాగించేటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు అధికారిక నివాసానికి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన రాకపోకలు సాగించేటువంటి రహదారి, ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి రహదారికి సంబంధించినటువంటి పనులు చూస్తున్నాం. ఈ రహదారికి సంబంధించినటువంటి పనులు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది ఒక ప్రధానమైనటువంటి రహదారిగా జరిగేటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మనం చూస్తున్నాం సచివాలయానికి సంబంధించి, అంటే కోతవేటు దూరంలోనే సచివాలయానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు, అమరావతి రాజధానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు, అమరావతిని బేస్ చేసుకొని అమరావతి రాజధానిని కేంద్రంగా చేసుకొని జరుగుతున్నటువంటి సచివాలయ కార్యకలాపాలు ఒకవైపు, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు నివాసం తర్వాత చంద్రబాబు నాయుడు నివాసం దాటి వెళ్ళిన తర్వాత ఏపీ అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు కూడా ఉంది. అంటే ఇంత కీలకమైనటువంటి ప్రాంతం, దాదాపుగా ఇదంతా కూడా హై సెక్యూరిటీ జోన్గా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. హై సెక్యూరిటీ జోన్ ఒకవైపు సచివాలయం, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, ఏపీకి సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి వ్యవస్థలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఈ సచివాలయంలోనే ఇక్కడి నుంచి కార్యకలాపాలు, అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి సిచ్యువేషన్ అప్పుడు కావచ్చు, ఇతరత్ర కార్యకలాపాలకు సంబంధించి అధికారిక రివ్యూలకు సంబంధించి అధికారిక సమావేశాలు కూడా సచివాలయాన్ని బేస్ చేసుకొని జరుగుతుంటుంటాయి. ఇప్పుడు ఇక్కడ సచివాలయాన్ని బేస్ చేసుకొని ఇక్కడి నుంచి నిత్యం రాకపోకలు సాగించేందుకు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని పూర్తిగా ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. భద్రతా పరమైనటువంటి అంశాలపైన కూడా వాకప్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు నివాసం ఉంటున్నటువంటి తాడేపల్లి కరకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన నివాసం ఇప్పటివరకు కూడా ఆయన ఒక ప్రైవేటు నివాసంలో అద్దెకి నివాసం ఉంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే ఇప్పుడు నూతన గృహం ఏర్పాటు చేసుకోవడం, సొంతంగా ఆయన నిర్మాణానికి సంబంధించి ఇంటి నిర్మాణం పనులు చేపట్టినటువంటి నేపథ్యంలో ఆయన నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా మరింత వేగవంతం అవుతున్నాయి. రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు నివాసానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు పూర్తయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు నివాసానికి సంబంధించి అవసరమైనటువంటి అవసరమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా ఎక్కువ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే అధికారికమైనటువంటి నివాసంగా మారుతుంది. నిర్మాణాన్ని
పూర్తిగా నూతన హంగులతో నిర్మించబోతున్నారు. ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని బేస్ చేసుకుని ఉంటున్నారు అన్నటువంటి ఒక విమర్శ కూడా వచ్చింది. ఎన్నికల ముందు వరకు కూడా ఆయన హైదరాబాద్ని బేస్ చేసుకుని కార్యకలాపాలు జరిపారు. అయితే కూటమి ఏర్పడిన తర్వాత, కూటమికి సంబంధించినటువంటి పార్టీల కలయిక తర్వాత ఆయన తాడేపల్లి కరకట్ట ఉండవల్లి నివాసాన్ని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహించారు. ఇప్పటికీ కూడా ఆయన అక్కడే కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అమరావతిని బేస్ చేసుకుని, అమరావతి రాజధానిని బేస్ చేసుకుని, అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఒకవైపు వేగవంతంగా భారీ ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిర్మాణాలన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి నివాసం ఏర్పాటు చేసుకోవడం కూడా ఒక హైలైట్గా మారింది. అందులో భాగంగానే రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులపైన ఒక హైప్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు నివాసానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఆయన రాబోయేటువంటి రోజుల్లో అధికారిక నివాసంగా కూడా ఈ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి నివాసం మారబోతున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. నిర్మాణానికి అవసరమైనటువంటి సామాగ్రి కావచ్చు, ఇతరత్రా ఉన్నటువంటి ఏర్పాట్లపైన కూడా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అమరావతి రాజధానిలో ప్రధానమైనటువంటి ఆకర్షణగా మారబోతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం. చంద్రబాబు నాయుడు నివాసానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ఒకవైపు సచివాలయం, ఇంకోవైపు హైకోర్టుకు వెళ్ళేటువంటి మార్గంలో 5 ఎకరాల స్థలాన్ని కన్ఫర్మ్ చేశారు. కుటుంబ సభ్యులు కూడా దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే దాదాపుగా పేపర్ వర్క్ అంతా కూడా పూర్తయిందన్నటువంటి ఒక సమాచారం ఉంటుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు నివాసానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో ఇప్పటివరకు కూడా ప్రజాప్రతినిధులకి పూర్తి స్థాయిలో సొంత నివాసాలు, వ్యక్తిగత నివాసాలు ఉన్నటువంటి దాఖలాలు లేవు. మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆయన సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. నివాస నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది. ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్ల నడుమ అధునాతనమైనటువంటి హంగులతో చంద్రబాబుకు సంబంధించినటువంటి వ్యక్తిగత నివాసం, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి నివాసం రాజధాని ప్రాంతంలో రెడీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నివాసానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే అనేక సార్లు విమర్శలు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి. ఎవరూ కూడా ఏపీని కేంద్రంగా చేసుకొని నివాసాలు ఉండట్లేదు, అందరూ పక్క రాష్ట్రాల్లో నివాసం ఉంటూ గెస్ట్గా వచ్చి రాజకీయం చేస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ ఉంది. అలాంటి విమర్శలకి చెక్ పెడుతూ సొంతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో 5 ఎకరాల స్థలంలో నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకునేటువంటి క్రమంలో భాగంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు నివాసం రెడీ కాబోతోంది. వచ్చేటువంటి 3 సంవత్సరాల కాలంలో అమరావతి రాజధానిని కేంద్రంగా చేసుకొని చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి నివాసం రెడీ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే యంత్రాంగం మొత్తం కూడా ఆయనకు సంబంధించినటువంటి స్థలంలో నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులపైన కాన్సన్ట్రేషన్ చేశారు. ప్రత్యేక అధికారుల బృందం కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు నివాసానికి సంబంధించినటువంటి స్థలాన్ని పరిశీలించారు. ప్రైవేట్ ఆర్కిటెక్చర్స్ సహాయంతో చంద్రబాబుకు సంబంధించినటువంటి నివాసానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు నివాసానికి సంబంధించినంత వరకు ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత నివాసం కావడంతో యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి అధికారికమైనటువంటి నివాసం కూడా ఇదే కాబోతోంది. దీంతో రాజధాని ప్రాంతంలో నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. 5 ఎకరాల స్థలంలో నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిర్మాణానికి సంబంధించినందుకు కూడా ఇప్పటికే ఆయన స్థలాన్ని కొనుగోలు చేసినటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు నివాసానికి సంబంధించినంత వరకు నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి భవనాలు, ఒకవైపు సెక్యూరిటీ జోన్, హై సెక్యూరిటీ జోన్గా ఈ ప్రాంతం మారబోతోంది. ఎటు చూసినా కానీ పూర్తిగా భద్రతా వలయం, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి నిర్మాణ పనులకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ఫోకస్ పెట్టింది. ఈ నిర్మాణాలకు సంబంధించి రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు నివాసానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులను పూర్తి చేసేటువంటి క్రమంలో భాగంగానే నిర్మాణానికి సంబంధించినంత వరకు అవసరమైనటువంటి నిర్మాణాలు కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. ఈ నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత
నివాసం అదే అధికారిక నివాసం కూడా కాకపోతున్నటువంటి సిచ్యువేషన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్నటువంటి రాజధాని నిర్మాణం ఒక ఎత్తు అయితే అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ప్రత్యేకమైనటువంటి అట్రాక్షన్గా మారిపోతుంది. ఆయన ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి సన్నాహాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన యంత్రాంగం దృష్టి పెట్టింది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన అధికార యంత్రాంగం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సలహాలు సూచనలతో ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద రాజధాని ప్రాంతంలో నిర్మాణం అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు నివాసానికి సంబంధించినంత వరకు కూడా రాజధానిలోనే ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలవబోతోంది. ఇప్పటి వరకు కూడా ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిని కేంద్రంగా చేసుకొని నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రాజధాని ప్రాంతంలో ప్రత్యేకంగా ఆయనకు సంబంధించి సొంత ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి సొంతగా ఇంటి నిర్మాణాన్ని కూడా ఇక్కడే ప్రారంభించడం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఈ అంశానికి సంబంధించినంత వరకు 3 ఏళ్ల కాలంలో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. నిర్మాణంలో కీలకమైంది చంద్రబాబు నాయుడు నివాసం. ఆయన నివాసానికి సంబంధించి 25,000 చదరపు గజాలకు సంబంధించినటువంటి స్థలాన్ని ఇప్పటికే ఎంపిక చేశారు. అందులో పనులు కూడా స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అమరావతి రూపురేఖలు పూర్తిగా మారిపోవడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి సెంటర్గా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. అంతకుముందు కూడా ఆయన అమరావతి రాజధాని ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. జాతీయ స్థాయిలో కూడా రాజధాని ఉద్యమాన్ని తీసుకువెళ్ళడం, అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి రైతుల త్యాగానికి, అదేవిధంగా రైతులు చేసినటువంటి త్యాగంలో భాగంగా చంద్రబాబు మీద ఉన్నటువంటి నమ్మకంతో మాత్రమే దాదాపుగా 33,000 ఎకరాల స్థలాలను రాజధాని కోసం కేటాయించి సేకరించి దాన్ని రాజధాని రూపురేఖలు మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వీటన్నిటి క్రమంలో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి క్రమం రావటం, ఆ నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ కూడా పూర్తిగా నివాసాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మిగిలినటువంటి స్థలాలకు సంబంధించినటువంటి యజమానులు కూడా భావిస్తూ రావడం, ఇదంతా కూడా రాజధాని రూపురేఖలు మారేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే రాజధానికి సంబంధించినంత వరకు కూడా చంద్రబాబుకు సంబంధించినటువంటి నివాసానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలామంది ఔత్సాహికులు కావచ్చు, స్థానికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకించి చంద్రబాబు నివాసం అనగానే అందరికీ కూడా ఒక రకమైనటువంటి అట్రాక్షన్గా మారింది. ఆ అట్రాక్షన్లో స్వయంగా చంద్రబాబు నివాసం సంబంధించినటువంటి స్థలాన్ని చూడాలని కావచ్చు, రాజధానిలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యకలాపాల విషయాలు కావచ్చు, రాబోయేటువంటి రోజుల్లో రాజధాని ఏ రూపు మారుతుంది, ఇప్పుడు ఇలా ఉంది, రేపు పొద్దున మళ్ళీ రూపు మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంత ఫాస్ట్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీని స్వయంగా పరిశీలించాలని చెప్పి కూడా చాలామంది ఔత్సాహికులు, ఉత్సాహవంతులు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో చంద్రబాబు నివాసం అనేది ఒక సందర్శన ప్రాంతంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చాలామంది స్థానికులు తుళ్ళూరు నుంచి కావచ్చు, గుంటూరు నుంచి కావచ్చు, విజయవాడ నుంచి కావచ్చు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నివాసం అనగానే ఒక రకంగా అట్రాక్షన్గా కావచ్చు, ఉత్సాహంతో చూస్తానికి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మనతో స్థానికులు కూడా ఉన్నారు, తుళ్ళూరు నుంచి వచ్చారు. సరే చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఎలా ఉంది? మీరు కూడా తుళ్ళూరులో కూడా ఫ్లాట్ కూడా తీసుకున్నారు, ఎలా ఉంది? బాగుందండి. చంద్రబాబు గారు E6 రోడ్డుకి ఇల్లు కట్టుకోవడం, రేపు శంకుస్థాపన సందర్భంగా చూద్దామని వచ్చాం. చాలా బాగుంది ఇక్కడ ఇల్లు కట్టుకోవడం. చాలా ఏరియా అంతా రేపు శంకుస్థాపనకి రైతులందరూ వస్తారు. చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి, ఇబ్బంది. అంతకుముందు పరిస్థితులు చూశారు మీరు, 5 ఏళ్ల క్రితం పరిస్థితులు, అంతకుముందు కూటమి ప్రభుత్వానికి ముందు వైఎస్ఆర్ గవర్నమెంట్కి ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఇదంతా కూడా చూశారండి. దాదాపుగా రాజధాని ఏర్పడిన తర్వాత నుంచి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? రాజధాని ఏర్పడిన 5 సంవత్సరాలు చాలా బాగుందండి. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక అంతా ముళ్ళకంప అడవిలా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పుడు డెవలప్మెంట్స్, అన్ని కాలేజీలు, SRM, విట్, అమృత, XLR, యూనివర్సిటీలు, బాబు గారు E6 రోడ్డు అనుకుని 20 ఇల్లు కట్టుకోవడం, ఇదంతా ఈ డెవలప్మెంట్ ఈ 10 నెలల కాలంలోనే ఇవన్నీ జరిగిన డెవలప్మెంట్స్. ఇంకా ఫ్యూచర్లో ఈ 5 ఏళ్లలో రాజధాని మొత్తం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంటుంది. అది అమరావతి రైతుల మాట. అమరావతి ఉద్యమం చూశారు మీరు కూడా, అమరావతి ఉద్యమంలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినటువంటి సిచ్యువేషన్, మీరు కూడా పార్టిసిపేట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితి రావడానికి ఎంత కష్టపడ్డారు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా ఉంది? మీకు బిజినెస్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఎలా ఉంది? లాస్ట్ 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డామండి వైఎస్ఆర్ గవర్నమెంట్లో. ఇప్పుడు ఈ 10 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ డెవలప్మెంట్స్ కానీ, అభివృద్ధి కానీ, రాష్ట్రం అంతా కూడా ఈ 10 నెలల్లో సంక్షేమం కానీ,
బాగా చాలా బాగుందండి. ఇంకా 10 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు చూసారు రాజధాని రైతులకు సంబంధించినటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. దాదాపుగా 1600 పైచులకు రోజులు జరిగినటువంటి సిచ్యువేషన్. చాలా మంది మహిళలు కూడా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున జరిగినటువంటి ఉద్యమం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నివాసం ఏర్పాటు చేసుకునే స్థాయి వరకు వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఊహించారా? అంత ఉద్యమం కావచ్చు, ఇప్పుడు మళ్ళీ రాజధాని రావడం, మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నివాసం ఏర్పాటు చేసుకోవడం, ఇదంతా ఎలా ఉంది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? చాలా బాగుంది. రాష్ట్ర 5 సంవత్సరాలు 3 రాజధానులు 3 ముక్కలు ఆడాడి రాష్ట్రం ఎక్కడా ఒక రైతులు కానీ ఎవరైనా సరే ఉద్యమం చేసి చిన్న నెత్తూరు చెక్కు కూడా చెదరకుండా రైతులను బాగా ఇబ్బంది పెట్టి దేశంలో ఎక్కడా లేని 33,000 ఎకరాల రైతులు సుమారు భూములు స్వచ్ఛందంగా రాజధానికి ఇవ్వటం చాలా ఇబ్బంది పడటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఊపిరి పీల్చుకుని అమరావతి ఊపిరి పీల్చుకుని ఈ రాజధాని డెవలప్మెంట్ 5 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది. ఎలా ఉంది ఇక్కడ భూములు రేట్లకు సంబంధించి పెద్ద ఎత్తున పెంచేస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అంటే రాజధాని రాగానే పెద్ద రేట్లు పెరిగిపోతున్నాయి, పెరిగిపోవడం వల్ల కొనేటువంటి వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. ఇదంతా కూడా రకరకాలైనటువంటి ప్రచారాలు జరుగుతుంది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసినటువంటి ఒక వ్యక్తిగా, అంతకుముందు వైసీపీ 5 ఏళ్ల ప్రభుత్వం కూడా చూశారు. ఈ దాదాపుగా 10 ఏళ్ల సినారియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? వైసీపీ గవర్నమెంట్లో కూడా కొనుక్కున్నారండి. లాస్ట్ కోర్టు తీర్పు వచ్చినాక వైసీపీ గవర్నమెంట్లో 3 సంవత్సరాలు అయిపోయినాక, కరోనా అయిపోయినాక హైకోర్టు తీర్పు వచ్చింది అమరావతి రాజధాని. అప్పుడు కూడా కొనుక్కున్నారు, అందరూ కొనుక్కున్నారు, ఇప్పుడు కూడా కొనుక్కున్నారు. కాకపోతే కూటమి గవర్నమెంట్ వచ్చినాక, ప్రభుత్వం వచ్చినాక రేట్లు కొంచెం పెరిగినాయి. అయినా కానీ ఇప్పుడు కొంటానే ఉన్నారు. వేరే దేశాల నుండి కానీ వేరే రాష్ట్రాల నుండి కానీ చాలామంది కొంటా ఉన్నారు. రేట్లు ఎక్కువగా పెద్దగా ఏమి లేవు. 10 సంవత్సరాలు అయింది రాజధాని వచ్చి. రైతులు 10 సంవత్సరాల బట్టి ఇబ్బంది పడుతున్నారు. ఈ మాత్రం రేట్లు కూడా లక్షలు ఏమనివ్వండి. అంటే మీరే చెప్పారు రాజధాని రైతుల ఇబ్బంది అని చెప్పి. ఇంత ఇబ్బంది పడిన తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రం అమరావతి రాష్ట్రం. అందులో ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి అమరావతి రాజధాని ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నివాసం ఒక ఎత్తుగా మారింది. ఇది ఒక సెంటర్ అట్రాక్షన్గా మారింది, సందర్శన ప్రాంతంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలి మీరు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిగా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాబు గారు ఇల్లు కట్టుకోవడం కూడా చాలా రైతులందరికీ, అమరావతి రాష్ట్రం మొత్తానికి కూడా చాలా శుభసూచకం అండి. ఇప్పటి నుండి కూడా ఇంకా బాగుంటుంది. పోయినసారి వైసీపీ గవర్నమెంట్లో మేము ఎక్కడే రాజధాని ఇల్లు కట్టుకుంటున్నాం, రాజధాని ఇక్కడే ఉంటుందని 3 ముక్కలు ఆడి ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అలాంటిది ఇబ్బంది లేకుండా, అది కూడా ఇబ్బంది లేకుండా బాబు గారు E6 రోడ్డుకి వెలగపూళ్ళు ఆనుకుని 25,000 గజాల్లో ఇల్లు కట్టుకోవడం చాలా శుభపరిణామం. రైతులందరికీ, రాష్ట్రానికి అంతగా ఇంకా బాగుంటుంది. మొత్తం మీద రాజధాని రైతులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంత వాసులు కావచ్చు కూడా, చంద్రబాబు నివాసం ఏర్పడిన తర్వాత రాజధాని రూపురేఖలు మారిపోతాయి. మిగిలినటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక స్ఫూర్తిగా ఉంటుంది. కాబట్టి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు వేగవంతం అవడం ఒక ఎత్తు అయితే కనుక, పూర్తిగా నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు జరగడం, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా అమరావతికి వచ్చి ఇక్కడ తమ స్థలాలు కొనుగోలు చేసి, అదేవిధంగా ఇక్కడ నిర్మాణాలు పూర్తి చేసుకోవడం ద్వారా రాబోయేటువంటి 2 సంవత్సరాల కాలంలోనే అమరావతి రూపురేఖలు మారిపోతాయి. చంద్రబాబు నివాసాన్ని బేస్ చేసుకుని అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి ఒక హైప్ కూడా క్రియేట్ అవుతుందన్నటువంటి ఒక విశ్వాసంలో కూడా స్థానికులు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చంద్రబాబు నివాసం నిర్మాణ పనులు స్టార్ట్ అవుతున్నాయి. అందులో భాగంగానే పెద్ద ఎత్తున అధికార నివాసం, అదేవిధంగా వ్యక్తిగత నివాసానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని రాజధాని రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో జరిగినటువంటి పోరాటాల సమయంలో చంద్రబాబు అందించినటువంటి సహకారం, అటు లీగల్గా కావచ్చు, ఇటు చట్టపరంగా, అదేవిధంగా సామాజికంగా చంద్రబాబు అందించినటువంటి సహకారం, రాజధాని కోసం రైతులు, మహిళలు చేసినటువంటి పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ సమయంలో చంద్రబాబు అందించినటువంటి పోరాట స్ఫూర్తి కావచ్చు, ఏదైతే జరిగినటువంటి పోరాటానికి సంబంధించినటువంటి మద్దతు కావచ్చు, ఇదంతా కూడా రాజధాని రైతులు ఇప్పటికీ కూడా వాళ్ళ కళ్ళ ముందు జరిగినటువంటి ఘటనలు కనిపిస్తున్నాయి. ఎంతో మాట్లాడేందుకు జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు అనిల్ ఉన్నారు. సార్ చెప్పండి, అప్పుడు కరెక్ట్గా చూడాలంటే 11 నెలల క్రితం, 10 నెలల క్రితం అయి ఉండొచ్చు, క్రితం జరిగినటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు ఏకంగా ఇంటి నిర్మాణం జరుగుతుంది. ఎలా ఉంది మీ ఫీలింగ్? రైతు ఉద్యమం 5 సంవత్సరాలు నడిచిందండి. 1612 రోజులు నడిచింది. ఆ నడిచిన ఉద్యమంలో మేము ప్రధాన పాత్ర పోషించాం. రైతు కమిటీకి లీగల్గా పోలీసు వారితో అనుసంధానం చేసుకొని కేసులు అన్నీ చూసాం. ఇప్పుడు బాబు గారు గవర్నమెంట్ రాగానే బాబు గారు తొలి సిటిజన్గా ఇల్లు మొదలు పెడతాం. రైతుల్లో బాగా ఆనందంగా ఉందండి. రైతు జేఏసీ తరఫున బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులు ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా రైతులు మనం కూడా స్టార్ట్ చేసుకుందాం అనే ఆనందం వచ్చిందండి రైతుల్లో. రైతులు కూడా స్టార్ట్ చేసుకోవాలి ఇల్లు అనే ఉత్సాహంగా ఉన్నారు. రైతులు బాగా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. బాబుగారు శంకుస్థాపన చేస్తుంటే ఇంత పెద్ద ప్లాటు ఇక్కడ తీసుకొని ఆయనంత ఒక ఇంప్రెషన్ వచ్చింది. తొలి ఇల్లు మొదలు పెడుతుంది ఆయన తప్పితే ఇంక పనులు మొదలవకుండా ముందు
రైతుల్లో బాగా ఇంప్రెషన్ వచ్చి మనం కూడా స్టార్ట్ చేస్తున్నాం పోయి ఆయన వచ్చి మనం రైతుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు పోరాటం చూశారు, దాదాపుగా 1600 రోజుల పైన జరిగినటువంటి పోరాటం. ఇప్పుడు రాజధాని మళ్ళీ ఇక్కడే నిర్మాణం అవుతుంది. బాబు గారు కూడా సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నారు. అప్పటికి ఇప్పటికీ మధ్య ఉన్నటువంటి తేడా మీరేం గమనించారు? అప్పుడు ఉద్యమం ఆ పని ఆ కథ అంతా బాగా నీరసంగా నిర్మోహణ ఇదంతా ఉందండి. ఇప్పుడు ఆనందంగా రైతులు ముందుకొచ్చి సహాయ సహకారాలు, అప్పుడు ఆవేశం బాధ అన్నీ వ్యక్తం చేసి ఇప్పుడు ఆనందంగా పూలింగ్కి ఇచ్చిన విధానంలో అప్పుడు పూలింగ్కి ఎట్లా సహకరించి గవర్నమెంట్కి చేసాము, ఇప్పుడు బాబు గారు మళ్ళీ అట్టాగే మాకు కూడా సహకరించి పనులన్నీ స్టార్ట్ చేస్తున్నారు. కంపెనీల వాళ్ళు అందరూ వచ్చి స్ట్రక్చర్లు అన్నీ రెడీ చేసుకుంటున్నారు. వాళ్ళ కంపెనీలు వర్కులన్నీ ఈ 10 రోజుల్లో స్టార్ట్ అవుతాయి. పిఎం గారి ప్రోగ్రాంతో మొదలవుతాయి అనేది మేము రోజువారీగా పేపర్లో చూస్తున్న దినచర్య. అంటే ఇప్పుడు ఈ రాజధానికి సంబంధించి మొట్టమొదటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఈ రాజధాని ప్రాంతంలో అంటే తాడేపల్లిలో ఆయన కట్టుకుని ఉండొచ్చు మాజీ ముఖ్యమంత్రి గారు, కానీ ఇక్కడ రాజధాని ప్రాంతంలో తొలి నాయకుడు, అందులో ఇప్పుడు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు సంబంధించి మీరు అన్నట్టుగా చాలా మంది ముందుకు వచ్చి నిర్మాణాలు చేసుకుని ఇప్పటిదాకా అడవిలాగా ఉన్నటువంటి భూమి ఇప్పుడు ఒక్కసారిగా రూపు మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎలా చూడాలి దీన్ని ఆనందంగా చూడాలండి. ఒకప్పుడు కంచె ఈ 5 సంవత్సరాల నుంచి మనిషికి మనిషి అందుబాటులో వచ్చి చూడటానికి తొంగి చూడాలన్న భయభ్రాంతులకు గురయ్యే వాళ్ళం. ఇప్పుడు మొత్తం శుభ్రం చేసి ఒక సిటిజన్గా బాబు గారు ముందు ముఖ్యమంత్రి ఇల్లు మొదలు పెడుతుంటే రైతుల్లో ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మావి కూడా ప్లాట్లు ఉండండి, లేఅవుట్లు మాకు కూడా వచ్చి ఉండే. ఇక్కడ కొండరాజుపాలెం ఏరియా, ఎలపూడి ఏరియా, మా చుట్టుపక్కల మాకు పొలాలు ఉండేవి. ఈ బాబు గారి పరిసర ప్రాంతాల్లో ఇల్లు వచ్చే ఉండే సైట్లు మాకు. మేము కూడా మొదలుపెట్టి పని స్టార్ట్ చేసి ఇల్లు కట్టుకుందామని ఆలోచనతో ఉన్నాం. బాగా ఆనందంగా ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ చంద్రబాబు గారి ఇల్లు ఏ ఏరియా కింద వస్తుంది, ఎన్ని ఎకరాలు, ఎన్ని స్క్వేర్ ఫీట్ కింద వస్తుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా? వెలగపూడి రెవెన్యూ అండి, 25,000 గజాల చిల్లర ఇల్లు ఇది. వెలగపూడి రెవెన్యూ ఇది. అంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి అయిపోయిందా? అంటే ఆ స్థాయి మనకి తెలియదండి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేకుండా వెలగపూడి రైతులది ఇది. వాళ్ళది రిజిస్ట్రేషన్ చేసుకొని బాబు గారు మొదలుపెట్టు. అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక అంటే గత 11 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందాక అంతకుముందు ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అప్పుడు ఉన్నటువంటి చాలా గందరగోళం, మీరంటగా చాలా బాధపడేటువంటి సిచ్యువేషన్స్, చాలామంది ఆర్థికంగా సామాజికంగా కూడా చాలా నష్టపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ రాజధాని నిర్మాణం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత ఇక్కడ నిర్మాణ పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఎలాగుంది ఇప్పుడు లోకల్గా మీరు ఒక లీగల్గా లాయర్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి వ్యవహారం అయి ఉండొచ్చు, కానీ ఒక సాధారణ రైతుకి సంబంధించినటువంటి వ్యవహారం చూసుకుంటే ఇప్పుడు ఒక ఈ సిటీకి సంబంధించినటువంటి రూపురేఖలే మారిపోయేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజధాని ఉద్యమంలో మా మహిళలు బాగా ముందుండి పోరాటం చేశారండి. 1632 రోజుల పోరాటంలో మా మహిళల పాత్ర ఫస్ట్. రాజధాని ఉద్యమం ఈ 1610 రోజులు చేసిన దాంట్లో బాగా కష్ట నష్టాలు ఎదుర్కొన్నాం. కౌళ్ళు కూడా ప్రతిదీ కోర్టుకు వెళ్ళి కౌళ్ళు 2 సంవత్సరాలు ఇచ్చాడు. తర్వాత వచ్చినాక బాబు గారు 2 సంవత్సరాలు పెండింగ్, బాబు గారు రిలీజ్ చేశారు. ఇప్పుడు జరగబోయే సంవత్సరందే ఇవ్వాలి కౌలు మాకు. అవి మళ్ళీ పెంచాడు బాబు గారు వచ్చినాక 5 years. రైతులతో పాటు రైతు కూలీ ఫెన్షన్ కూడా బాబు గారు పెంచారు 5 సంవత్సరాలు. అంతకుముందు 10 సంవత్సరాలు ఫెన్షన్ కూడా చాలామంది పెండింగ్లు ఉన్నాయి. చాలామంది ఫెన్షన్ రాకుండా కూడా ఇబ్బంది పడుతున్నారు రైతు కూలీగా. ఇక్కడ సన్నా చిన్నకారు రైతులు 29,000 మంది పూలింగ్కి ఇచ్చారండి. 32,000 ఎకరాలు, 29,000 మంది 32,000 ఎకరాలు పూలింగ్కి ఇచ్చారు. అంటే 2 ఎకరాల వాళ్ళు, ఎకరం వాళ్ళు ఎక్కువ మంది, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండేవాళ్ళు అంతా నామినల్గా ఉన్నారు. ఆ విధానంగా దృష్టిలో ఉంచుకొని బాబు గారు అన్ని కులాలు ఉన్నారు ఇక్కడ, ఒక్క కులం కూడా కాదు, అన్ని కులాలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ అన్ని కులాల వాళ్ళు, రెడ్లు అందరూ ఉన్నారు. అందరికీ పొలం ఉంది, అందరూ పూలింగ్కి ఇచ్చారు. ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా దాన్ని దృష్టిలో ఉంచుకొని బాబు గారు మళ్ళీ గవర్నమెంట్ అధికారం, కూటమి ప్రభుత్వం అధికారం రాగానే ఇమ్మీడియట్గా అమరావతి వరకు స్టార్ట్ చేశారు. కౌళ్ళు కూడా ఇచ్చారు రాజధాని రైతులు, ఫెన్షన్ల బకాయిలు కూడా ఇచ్చారు. మళ్ళీ 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేశారు, కౌలు చేశారు, ఫెన్షన్ చేశారు. రైతులందరూ ఆనందంగా ఉన్నారు. మహిళలు ఉద్యమం చేసినా నింపాదిగా ప్రశాంతంగా ఉన్నారు రైతులు. రాజకీయంగా చూసుకుంటే కనుక చాలా విమర్శలు వచ్చాయి. అంటే ఇక్కడ రాజకీయం చేస్తారు, హైదరాబాద్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ నివాసం ఉంటారని, కానీ ఇప్పుడు సొంతంగా నివాసం ఏర్పరచుకుంటున్నారు. ఎలా? అది గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబుకి ఇల్లు లేదని దానికి చంపపెట్టుగా బాబు గారు ఇవాళ ముందు మొదలుపెట్టి ఇల్లు కడుతున్నాడండి. అది రాజకీయ విమర్శలు వాళ్ళు అందరూ ఏదో ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. అవన్నీ మన స్థాయిలో జరిగే కాదు రాజకీయ విమర్శలు. రాజకీయ నాయకులు వాళ్ళు, బాబు గారు వాళ్ళ నాయకుడు ఇల్లు ఏడుంది అలా ప్రగల్భాలు పలికారు. మా నాయకుడు ఇల్లు ఉంది, మీ బాబు గారికి ఇల్లు లేదేడని, మేము ఏడే ఉంచుతామని 3 ముక్కలు ఆట ఆడింది వాళ్ళు, మోసం చేసింది వాళ్ళు. బాబు గారు మోసం చేయలేదుగా, రైతులు నమ్మించారు, నమ్మకంగానే పనిచేస్తున్నారు ఈరోజు కూడా. ఆ నమ్మకం బాబు గారి మీద మళ్ళీ ఉంచి మళ్ళీ పనిచేస్తున్నాం. అది
ఇప్పుడు రాజకీయంగా చేసినటువంటి విమర్శలు అనేవి సర్వసాధారణంగా జరిగేటువంటి సిచ్యువేషన్, కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది శంకుస్థాపన చేసుకోవడం. తర్వాత ఆ రోజు ఇల్లు బాబు గారికి ఇల్లు లేదన్నారు. ఇలా డైరెక్ట్గా అన్ని రేపు నుంచి కార్యకలాపాలు ఈ సంవత్సరం తర్వాత అన్ని ఎక్కడి నుంచి నడుపుతారు బాబు గారు చూడమని చెప్పండి. ఆ రోజు మీ బాబు ఇక్కడ చంద్రబాబుకి ఇల్లు లేదు, హైదరాబాద్లో ఉంది, ఎక్కడో కట్టమ్మట ఉంటున్నాడు, సొంత ఇల్లు కాదు అద్దిల్లు అని. అట్టంటి వాళ్ళకి చంపపెట్టుగా చంద్రబాబు గారు సొంత ఇల్లు సంవత్సరంలో కార్యకలాపాలన్నీ విధులన్నీ ఎక్కడి నుంచి నిర్వహిస్తారు. రైట్, మొత్తమే చూసుకుంటే కనుక రాజధాని నిర్మాణం ఒక ఎత్తు అయితే కనుక చంద్రబాబు వ్యక్తిగత నివాసం, సొంత నివాసం, ఇది కూడా అధికారిక నివాసంగా మారేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో నిర్మాణ పనులకు సంబంధించినటువంటి వరకు కూడా జరుగుతున్నటువంటి కార్యకలాపాల్లో భాగంగా ఇక్కడ రాజధానిలో ముఖ్యమంత్రి నివాసానికి సంబంధించినటువంటి పనులు స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా మళ్ళీ రైతులు తిరిగి రాజధానికి సంబంధించినటువంటి రూపురేఖలను సంతరించుకుంటున్నటువంటి నేపథ్యంలో తమ ఇళ్లను కూడా నిర్మించుకునేందుకు ముందుకు వస్తున్నారు అని కూడా స్థానికులు చెబుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిక నివాసం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇందుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి, భద్రతా వలయంలో నివాసం ఉంటుంది. ఆయన రాకపోకలు సాగించేటువంటి రహదారి కూడా చాలా కీలకంగా మారుతుంది. ప్రస్తుతం మనం చూసినటువంటి రహదారి మందడం రహదారి. ఈ రహదారి మీదగానే ఇప్పటికీ కూడా అంటే ఉండవల్లి కరకట్ట నివాసం నుంచి ఆయన సచివాలయానికి వెళ్ళాలన్నా కానీ ఇదే రహదారి మీదుగా రాకపోకలు సాగించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు, ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మందడం రహదారిని ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి రహదారి ఇప్పుడు ఇక్కడ నుంచే చంద్రబాబు నాయుడు అధికారిక నివాసానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి, నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దీంతో ఈ రహదారి మందడం వద్ద ఉన్నటువంటి రహదారికి సంబంధించినటువంటి గ్రీనరీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే డివైడర్కి ఇరువైపులా కూడా, రహదారికి ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున పచ్చదనం పరిచే విధంగా, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండే విధంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రీనరీ డెవలప్మెంట్కి సంబంధించి ఇప్పటికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి, మున్సిపల్ శాఖకి సంబంధించినటువంటి యంత్రాంగం, సిఆర్డీఏకి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక మొక్కలను కూడా తెప్పించి గ్రీనరీగా ఏర్పాటు చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిత్యం రాకపోకలు సాగించేటువంటి రహదారిగా ఈ రహదారి నిత్యం మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన నివాసం నుంచి, సచివాలయం నుంచి విజయవాడ కావచ్చు, ఇతరత్ర జిల్లా పర్యటనకు వెళ్ళాలన్నా కానీ ఆయన ఎక్కడి నుంచే రహదారి మీదుగా వెళ్ళాలంటే కనుక ఎక్కడి నుంచే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇందుకు సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు వేగవంతం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాకపోకలు సాగించేటువంటి పరిసర ప్రాంతాల చుట్టుపక్కల దాదాపుగా 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని పూర్తిగా పచ్చదనంతో మార్చే విధంగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి భద్రతా పరిస్థితులను ఏర్పాటు చేయడం, అదేవిధంగా పచ్చదనానికి సంబంధించి, ఎందుకంటే వివిఐపీలకి సంబంధించి దేశ విదేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు కూడా చంద్రబాబుని కలవడానికి వస్తుంటారు. వాళ్ళు వచ్చేటువంటి మార్గం కూడా ఇదే కావడంతో రహదారికి సంబంధించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పచ్చదనాన్ని ఎక్కువగా ప్రోత్సహించేటువంటి క్రమంలో భాగంగానే ప్రత్యేకంగా నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే గ్రీనరీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు డివైడర్కు ప్రత్యేకంగా ఇతరత్రా ఉన్నటువంటి పశువులు, రకమైనటువంటి జంతువులు కూడా తినకుండా ఉండే విధంగా పూర్తిగా పచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రత్యేకమైనటువంటి మొక్కలను కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో భాగంగా యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు నివాసానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో నిర్మాణానికి సంబంధించి అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి క్రమంలో భాగంగానే చుట్టుపక్కల 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో పూర్తిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసే విధంగా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. ప్రత్యేకించి ఇప్పటికే నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. ఇక్కడ మనం ఉన్నటువంటి ప్రాంతం నుంచి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి నూతన నివాసం ఏర్పాటు చేసుకునేటువంటి ప్రాంతం కేవలం 2 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. సో 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం. ఆ నివాసానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసేటువంటి క్రమంలో భాగంగానే అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికీ నిర్మాణ పనులన్నీ కూడా ఒకవైపు వేగంగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో అవసరమైనటువంటి కాంట్రాక్ట్ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్మాణానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టారు. ఇప్పుడు పూర్తిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో రాకపోకలు సాగించేందుకు అవసరమైనటువంటి రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి గ్రీనరీని ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే పూర్తిగా రాజధాని అట్మాస్ఫియర్ ఒకవైపు, ఇంకోవైపు ముఖ్యమంత్రి అధికారిక నివాసం
ఒకవైపు ఇదంతా కూడా చూస్తానికి కావచ్చు, రాకపోక సాగించేటువంటి వాళ్ళకి కావచ్చు, ఇతరత్ర దేశాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఘన స్వాగతం పలికే విధంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో రాజధానికి వచ్చాము, అమరావతి రాజధాని ఫీల్ కలిగే విధంగా రాజధాని అంశాన్ని ప్రత్యేకించి కనిపించే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేశారు. మొత్తమే చూసుకుంటే కనుక చంద్రబాబు అధికారిక నివాసం మరో 2 నుంచి 3 ఏళ్లలో సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన స్వయంగా శంకుస్థాపన చేసేందుకు కూడా సన్నాహాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రాజధాని మొత్తం నిర్మాణం ఒక ఎత్తు అయితే అందులో ప్రత్యేకమైనటువంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చంద్రబాబు నివాసం ఉండబోతుందో ఆ నివాసానికి సంబంధించి చుట్టుపక్కల 5 ఎకరాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నివాసం ఒక ఎత్తు అయితే ఆయన ఉండేటువంటి పరిసర ప్రాంతాలు 5 కిలోమీటర్ల పరిధిలో అటు గ్రీనరీ కావచ్చు, ఇటు భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సీరియస్గా అధికార యంత్రాంగం మానిటరింగ్ చేస్తున్నారు. ఇది చంద్రబాబు నివాసం పైన ఐ న్యూస్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.